ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ ఫ్రైడే ముందు రోజు పాస్టర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. 8,427 మంది పాస్టర్లకు నెలకు 5,000 రూపాయల చొప్పున గౌరవ వేతనం విడుదల చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 2024 మే నుంచి నవంబర్ వరకు గౌరవ వేతనం విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2024 మే నుంచి నవంబర్ వరకు గౌరవ వేతనం విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 7 నెలల కాలానికి గాను 30 కోట్ల రూపాయలు విడుదల చేయగా ఒక్కొక్క పాస్టర్కు 35,000 రూపాయల చొప్పున లబ్ధి చేకూరనుంది. రాష్ట్రంలోని పాస్టర్లకు గౌరవ వేతనం చెల్లింపు కోసం 30 కోట్ల బడ్జెట్ ను మైనారిటీ సంక్షేమ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినట్లు రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ వెల్లడించారు. ఇక రాష్ట్రంలోని 8,427 మంది పాస్టర్లకు త్వరలోనే క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ ద్వారా వారి బ్యాంకు అకౌంట్లకు గౌరవ వేతనాన్ని జమ చేయడం జరుగుతుందని తెలిపారు. గుడ్ ఫ్రైడే ముందు రోజున ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న గౌరవ వేతనాలు చెల్లింపు కోసం 30 కోట్ల రూపాయల మొత్తాన్ని విడుదల చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందని అన్నారు. దీనిపైన కేఏ పాల్ స్పందిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్ ఫ్రైడే గుడ్ న్యూస్ 8,000 మంది పాస్టర్లకు నెలకు 5,000 రూపాయలు ఇస్తున్నామని ఇప్పుడు ఇవ్వడం ఏంటి అంటే ప్రవీణ్ పగడాలది హత్య అని కోట్ల మంది క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు బయటకు వస్తే నోరు మూయించడానిక పాస్టర్ల ద్వారా? మీరు హిందువుని క్రైస్తవులు చేసేస్తున్నారని రెచ్చగొట్టే మాటలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కదా, ఆ తర్వాతే కదా పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు 8,000 మంది క్రైస్తవ పాస్టర్లకి 5,000 ఇస్తే మరి 80,000 మంది పాస్టర్ల సంగతి ఏంటి? 1,000 మంది ములనాల సంగతి ఏంటి? 1,000 మంది హిందూ ప్రీస్టుల సంగతి ఏంటి? అందరికీ ఆర్టికల్ 14 ప్రకారం న్యాయం చేయాలి కదా. దైవజనులారా, మన ఆత్మను మనం అమ్ముకుంటావా ఇస్కరియోతు యూదాలాగా? అయినా ఆయన సొంత డబ్బు లక్షల కోట్లు దేవుని మనకి ఇస్తున్నారా? 1,00,000 రూపాయలు లేని చంద్రబాబు ఈ రోజు 1,00,000 కోట్లు ఆస్తిపరుడు ఎలా అయ్యాడని అందరూ ప్రశ్నిస్తున్నారు.